విలియం క్యారీ ఈయన 1761 ఆగస్టు 15 ఇంగ్లాండ్లోని ఒక చిన్న కుగ్రామంలో జన్మించిన వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు వృత్తిరీత్యా వాళ్ళ నేత కార్మికులు అయినప్పటికీ ఎడ్మండ్ మరియు ఎలిజబెత్ విలియం క్యారీ గారికి జన్మనిచ్చినారు. చిన్నతనంలోని విలియం క్యారీ జిజ్ఞాసతో మరియు సహజ శాస్త్రాలలో ముఖ్యంగా వృక్ష శాస్త్రంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. అతను భాషకు సహజ బహుమతిని కలిగి ఉన్నాడు. తనకు తానుగా లాటిన్ నేర్పించేవాడు. అదేవిధంగా నికోలస్ అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఆయన గ్రీకును కూడా నేర్చుకున్నాడు. అదే సమయంలో అతను హిబ్రూ, ఇటాలియన్, డచ్ మరియు ఫ్రెంచ్ భాషలను స్వయంగా నేర్చుకున్నాడు. తరచుగా బూట్లపై పనిచేస్తున్నప్పుడు చదవడం చేసేవాడు. క్యారీ తన వినయపూర్వకమైన మూలాలను గుర్తించి తనను తాను చెప్పులు కుట్టే వ్యక్తిగా పేర్కొన్నాడు. అంటే తన యొక్క వృత్తి ఒక చెప్పులు కుట్టుకునే వృత్తి. 1781లో విలియం క్యారీ డోరతీ ప్లాకెట్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె విలియం క్యారీ లాగా విద్యావంతురాలు కాదు కానీ ఒక నిరక్షరాస్యురాలు. విలియం మరియు డోరతీ క్యారీకి ఏడుగురు పిల్లలు, 5 కుమారులు, 2 కుమార్తెలు. ఇద్దరు అమ్మాయిలు బాల్యంలోనే మరణించున్నారు. 5 సంవత్సరాల వయస్సులో మరణించిన కుమారుడు పీటర్ కూడా అలాగే ఉన్నాడు. ఆయన మన భారతదేశానికి రాకముందు ఇంగ్లాండ్ దేశంలోని బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించి అందులో తను ఒక బుక్ అనేది రాయడం అనేది రచించడం అనేది జరిగింది. అది సంచలనాత్మక మిషనరీ మేనిఫెస్టో, అన్ ఎంక్వైరీ ఇంటూ ది అబ్లిగేషన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ టు యూజ్ మీన్స్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ ది హిటెన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించి 5 భాగాలుగా దాన్ని విభజించి అనేకమైన విషయాలను అందులో పేర్కొన్నాడు. ఆయన చెప్పిన మాటలు ఒక ఫేమస్ మాట ఏమిటంటే, కొటేషన్ ఏమిటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని ప్రయత్నించు. ఈ యొక్క 1792 అక్టోబర్లో స్థాపించబడిన ఈ యొక్క బిఎంఎస్ బాప్టిస్ట్ మిషనరీ సొసైటీలో ఇందులో విలియం క్యారీ, ఆండ్రూ పుల్లర్, జాన్ రైలాండ్ మరియు జాన్ సట్క్లిఫ్ చార్టర్ సభ్యులుగా ఉన్నారు. ఆయన మన భారతదేశంలోనికి కలకత్తా వచ్చి మన భారతదేశం చేసిన విశేషమైన పరిచర్యను ఇంకా మనం తరువాయి భాగంలో క్లుప్తంగా తెలుసుకుందాం.